పార్టీకి సంబంధించిన సందర్భంగా హస్తం గుర్తు కనబడాలని తెలంగాణ విగ్రహాన్ని మన సచివాలయం ముందు పెట్టడం వల్ల చాలామంది తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరిగింది. అందువలన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానికి విరుద్ధంగా పోరాడితే వెంటనే వాళ్ళను మన అరెస్ట్ చేయించారు. దానివల్ల వాళ్ళకు విరుద్ధంగా మనం ఇన్ని 10 సంవత్సరాలు కష్టపడి కాపాడుకున్న తెలంగాణ తల్లి విగ్రహం వేరే రకంగా కనబడట్లా మన తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు అని చెప్పేసి దానివల్ల మన పార్టీ పిలుపు మేరకు ఈరోజు 10 గ్రామాల్లో ఉన్న తెలంగాణ విగ్రహాలకు పాలాభిషేకంతో మన తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని మన కాంగ్రెస్ వాళ్ళకి సూచనగా చూపిస్తూ మరియు వాళ్ళు కళ్ళు తెరిచి మరి వాళ్ళు చెప్పిన గ్యారంటీలు అవి తొందర ప్రజలకు అందే విధంగా చూడాలి. కానీ ప్రతిపక్షంలో మేమున్న ప్రజలను అడుగుతున్నామని వెంటనే అరెస్ట్ చేస్తున్నాం. దీన్ని ఖండిస్తూ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మన సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు. ఆ తెలంగాణ విగ్రహం కాంగ్రెస్ తల్లి సోనియమ్మ లెక్కున్నది. ఎందుకంటే వాళ్ళ అభయాస్తం చేతి గుర్తు ద్వారా మేము ఏర్పాటు చేసినామని. కానీ మన తెలంగాణ 4 కోట్ల జనాభాను కించపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన తెలంగాణకు మూల కారణం బతుకమ్మ. ఆ బతుకమ్మ అనేది లేదు. కాకతీయ తోరణాలు ఉంటాయి, కాకతీయ తోరణాలు లేదు. అందు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం పరంగా చేసిన ఈ తెలంగాణ విగ్రహాన్ని మన తెలంగాణ రాకముందుకే ఏర్పాటు చేసిన మన తెలంగాణ విగ్రహానికి ఇలా పాలాభిషేకం చేసి తల్లి మా తెలంగాణ ప్రజలను క్షమించి తెలంగాణ నాయకులను తెలంగాణను విముక్తి రావాలని ఈరోజు సిద్ధరపేట గ్రామంలో మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరులకు, అమరవీరులకు. ఎందుకంటే 1300 మంది చనిపోయిన తెలంగాణను మనం సాధించుకున్నాం. కాబట్టి 69లో కూడా ఎంతో మంది చనిపోయారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వచ్చిందని చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా సోనియమ్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంలో మేము మా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి విముక్తి పొందాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.